ఐపీఎల్ 2024 ఫైనల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓడిపోవడంతో జ్యోతిష్కుడు వేణుస్వామిపై సోషల్ మీడియాలో ట్రోల్స్ హోరెత్తుతున్నాయి. తన పాపులారిటీ కోసం యూట్యూబ్, సోషల్ మీడియాను సమర్థవంతంగా ఉపయోగించుకునే వేణుస్వామి సినీ ప్రముఖులు, క్రీడాకారులు, రాజకీయ నాయకుల గురించి జోస్యాలు చెబుతూ ఉంటారు. అదృష్టవశాత్తు అతను కొన్ని అంచనాలు నిజం కావడంతో అతని మాటపై అందరికీ గురి కుదిరింది. ఐపీఎల్ 2024 విజేతగా హైదరాబాద్ నిలిచే అవకాశం ఉందని వేణుస్వామి చెప్పలేదు. కానీ కావ్యమారన్ జాతకం ప్రకారం ఆ టీం బాగా ఆడుతుందని మాత్రమే చెప్పాడు. ఆయన చెప్పినట్టే హైదరాబాద్ ఎవరి అంచనాలకు అందని విధంగా ఫైనల్ వరకు వెళ్ళింది. కానీ హైదరాబాద్ టీం గెలుస్తుందని వేణుస్వామి చెప్పినట్టు యూట్యూబర్లు థంబ్నెయిల్స్ పెట్టి వైరల్ చేస్తున్నారు. ఏపీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ గెలవడం గురించి కూడా వేణుస్వామి చెప్పాడు. దాంతో టీడీపీ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ నుంచి వేణుస్వామిపై సెటైర్ పేల్చింది. నిజానికి టీడీపీ అధికారిక ఖాతా నుంచి రెస్పాండ్ అయి ఉండకూడదు. కానీ ట్వీట్తో వేణుస్వామి మాటలకి మరింత ఇంపార్టెన్సీని పెంచి తప్పుడు థంబ్నెయిల్ని పోస్ట్ చేసినందుకు నవ్వుల పాలైంది.